హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ ఫుడ్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. చూడండి, నేను ఇక్కడ అందుకోసం 3 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నా. అవి ఉడికే లోపల మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. చూడండి, మనకి ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఫ్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇవి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయ్యాక ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే సరిపడా కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి చూడండి. 5 నిమిషాల తర్వాత మనకి ఇలా టమాటా ఉడికింది. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం తగినన్న వాటర్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము ఇలా మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ మెంతి ఆవాల పొడి అండి. ఇది నేను మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒకవేళ మీకు సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి. ఇలా కొద్దిసేపు పులుసు మనకి ఎంత కావాలో అంతవరకు అయ్యేంతవరకు పెట్టుకొని చూడండి, మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ వైపు చేసుకుంటే అంతేనండి, చాలా ఈజీ. చూడండి మా కర్రీ ఎలా వచ్చిందో. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.